హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు క్యారెట్ రైస్ చేస్తున్నాను. ఇంకా లేట్ ఎందుకు, ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాము. ఇంకా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో కొంచెం జీరా అండ్ కొంచెం ఆవాలు, కొంచెం కరివేపాకు వేసుకొని ఇంకా పచ్చిశనగపప్పు కూడా వేసుకొని అవి మంచిగా సాటేట్ చేసుకోవాలి. నెక్స్ట్ 3 to 4 పచ్చిమిర్చి తీసుకుని వాటిని కూడా ఇట్లా మంచిగా చిన్న చిన్న పీసెస్ లెక్క కట్ చేసుకొని అవి కూడా మంచిగా పచ్చి స్మెల్ పోయేంత వరకు మంచిగా అవి కూడా ఫ్రై చేసుకున్నాక ఇంకా గార్లిక్ ఉంటుంది కదా, అది పేల్ చేసుకుని ఇట్లా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇంకా అవి కూడా వేసి ఒక 2 minutes వరకు మంచిగా మిక్స్ చేసుకొని ఒక చిన్న ఆనియన్ తీసుకుని ఇట్లా స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని ఇంకా ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా అవి కూడా మంచిగా మిక్స్ చేసుకొని అందులో మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకొని ఇంకా అది కూడా మంచిగా మిక్స్ చేసుకొని ఇంకా ఒక 2 minutes కొంచెం లిడ్ పెట్టేసి ఇంకా ఆనియన్స్ అయితే ఫ్రై అవ్వనివ్వాలి. ఇంకా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత గ్రైండ్ చేసి యాడ్ చేసుకోవాలి. క్యారెట్ రైస్ కాబట్టి క్యారెట్స్ ఎక్కువనే పడతాయి. నేను ఒక 1/2 kg వరకు తీసుకున్నాను క్యారెట్స్. ఇంకా ఈ క్యారెట్స్ అన్ని మంచిగా గ్రైండ్ చేసి అవి కూడా యాడ్ చేసుకొని ఇంకా మంచిగా మిక్స్ చేసుకుని ఆ క్యారెట్ కొంచెం మగ్గిన తర్వాత ఇంకా మనకు కావాల్సినంత రైస్ వేసుకొని ఇంకా ఫ్లేవర్ కోసం మిరియాలని ఇట్లా మంచిగా కచ్చపచ్చగా దంచుకొని యాడ్ చేసుకోవాలి. ఇంకా లాస్ట్లో సాల్ట్ అడ్జస్ట్ చేసుకుని ఇంకా కొత్తిమీరతో ఫినిష్ చేస్తే మన ఎమ్మీ క్యారెట్ రైస్ రెడీ. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.